హాయ్ అండి, వెల్కమ్ టు వివికే ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? ఇవాళ మన వీడియో అయితే పప్పు చెక్కలండి. క్రిస్పీగా క్రంచీగా వచ్చేలా తయారు చేసుకుందామండి. నేను ఇక్కడైతే 2 టేబుల్ స్పూన్ల సగ్గుబియ్యము, 2 టేబుల్ స్పూన్ల పెసరపప్పు నీట్గా 2-3 సార్లు క్లీన్ చేసి నానబెట్టుకుంటున్నానండి. నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాక నేను ఇక్కడ బియ్యం కడిగి మిల్లి పట్టించుకున్నానండి. ఇది ఒక 3/4 కేజీ పిండి తీసుకున్నానండి. దానికి టేస్ట్కి తగినంత ఒక 3 స్పూన్ల సాల్టు, అరకప్పు నెయ్యి వేసుకొని కలుపుకుంటున్నాను. నేనైతే నెయ్యి వేసుకుంటున్నాను. మీరు నూనెనే వేడి చేసి వేసుకోవచ్చండి, మీ చాయిస్. నెయ్యి వేసుకున్నాక పిండి అంతా ఒకసారి కలిపి పిండి పట్టుకొని ఇలా ముద్ద అయ్యేలా కలపాలండి. నెయ్యి ముద్ద అవ్వకపోతే నెయ్యి సరిపోలేనట్టే ఇంకొంచెం వేసుకోవాలండి. మొత్తం కలిపాక పక్కన పెట్టి దానికి పచ్చికారం తయారు చేసుకుందామండి. పచ్చికారానికి ఒక 10-15 పచ్చిమిర్చి, ఒక 3 ఇంచుల అల్లం ముక్క, ఒక 10-15 ఎల్లుల్లి రెబ్బలండి. ఎల్లుల్లి రెబ్బల ఫ్లేవర్ మీకు నచ్చపోతే అది స్కిప్ చేసేవచ్చు. నేనైతే వేసుకుంటున్నాను. అంతా పచ్చికారం చేసి పిండిలో వేసుకున్నాక ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అండి, ఒక టేబుల్ స్పూన్ కరివేపాకు వేసుకుందామండి. కరివేపాకు వేసుకున్న తర్వాత ఇందాక మనం నానబెట్టుకునే పెసరపప్పు, సగ్గుబియ్యం కూడా ఇందులో వాటర్తో పాటు వేసిద్దామండి. వేసుకున్న తర్వాత గోరువెచ్చని నీళ్ళు చేసి ఆ నీళ్ళతో పిండి అంతా కలుపుకోవాలండి. కన్సిస్టెన్సీ ఇలా వచ్చాక దీనికి ఒక తడి క్లాత్ కప్పి 1/2 అవర్ రెస్ట్ ఉంచాలండి. పిండి 1/2 అవర్ రెస్ట్ అయిన తర్వాత చెక్కలు చేసుకుందామండి. నేను ఇక్కడైతే ఈ స్పూన్తో చిన్న చిన్న ముద్దలు తీసుకుంటున్నాను. ఈ స్పూన్ సహాయం వల్ల తీసుకోవడం వల్ల అన్ని చెక్కలు ఈవెన్గా ఒకే సైజులో వస్తాయండి. ఇలా స్పూన్తో తీసుకున్నాక చిన్న చిన్న ముద్దల్లా చేసుకొని, మా అబ్బాయి అయితే మధ్యలో తీ మమ్మీ అంటే నేను మధ్యలో తీసాను. మధ్యలో తీస్తే రాదండి. స్పూన్తో తీసి చిన్న చిన్న బాల్ చేసుకుందామండి. అన్నీ ఇలా చేసుకున్నాక చెక్కలు చేసుకుందామండి. నేను ఇక్కడైతే చెక్కలు చేసుకోవడానికి పాలిథిన్ కవర్ యూజ్ చేస్తున్నానండి. అది కట్ చేసి చాపింగ్ బోర్డ్ మీద వేసి దానికి ఆయిల్ రాసుకుంటున్నానండి. ఆయిల్ రాసుకున్నాక ఆ చిన్న చిన్న బాల్స్ లైన్గా పెట్టి ఒక స్టీల్ డబ్బాకు కూడా ఒక పాలిథిన్ కవర్ కట్టి దాని అడుగు కూడా చిన్నది నూనె రాసి ఇలా చెక్కలు ఒత్తుకోవడమేనండి. ఇంకంతే ఈజీగా తయారైపోతాయి. స్టవ్ మీద కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి ఆయిల్లో ఈ చెక్కలు వేసి ఫ్రై చేసుకుందామండి. ఫ్రై చేసుకుంటే సేమ్ చెక్కలన్నీ కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలండి. చెక్కలన్నీ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసుకుందామండి. చెక్కలు అయితే ఇలా ఉన్నాయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.